శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాశి వారికి ఈ నెల ఏర్పడినటువంటి గొప్ప ధనయోగం ఏంటంటే, ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచరించడం, అలాగే లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం కూడా రేవతి నక్షత్రం పై సంచరిస్తూ బుధుని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ వారం ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, భాగ్యయోగం, అదృష్ట యోగం కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ముందుగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ రవితో కలిసి ఉండడం అన్నది ప్రభుత్వ మూలకంగా మీకు ప్రభుత్వ పథకాల వల్ల కానీ ప్రభుత్వ సహకారంతో కానీ ఆర్థిక పరమైనటువంటి సహకారం వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏదన్నా ఒక గృహం కోసమో లేదంటే గృహం కట్టుకోవడానికి లోను కోసమో ప్రయత్నం చేస్తుంటే మరి ఈ నెలలో మీకు మరి ఈ రుణ సౌకర్యం ఏర్పడుతుంది. అలాగే గృహం కొనుక్కునే ప్రయత్నాలు కూడా మీకు ఈ వారంలో సమకూరే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీకు అటు బుధగ్రహ అనుగ్రహంతో, రాహు 11లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పెద్ద మొత్తంలో ధన సహకారం లభిస్తుంది. అది విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ, అలాగే ఏదన్నా ఒక పెద్ద సంస్థ నుంచి కానీ మీరు ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా మీకు మరి ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మరి గురువు కూడా 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ నెలలో మీరు ఏదన్నా గృహ నిర్మాణం కొరకు కానీ, విద్యార్థులు అంటే మీ పిల్లల యొక్క చదువు కోసం కానీ, వ్యక్తిగతంగా మీరే స్టూడెంట్ అయితే మీ యొక్క విద్య కొరకు కానీ ధనాన్ని ఎక్కువగా మంచి కార్యక్రమాలకు ఉపయోగించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి మనీ రొటేషను ఈ నెలంతా అనుకూలంగా ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా కేతుగ్రహం కూడా 5వ స్థానంలో సంచరించడం, అది కూడా కుజ నక్షత్రంలో ఉండడం, మరి ఆ కుజుడు మీకు 8వ స్థానంలో సంచరించడం, ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషను, అలాగే ఈజీ మనీ ద్వారా, జోదం ద్వారా, లేదా వేరే వ్యసనాల ద్వారా, రహస్య కార్యకలాపాల ద్వారా మీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అంటే నష్టపోయే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేని విధంగా నష్టం జరుగుతుంటుంది. ఏదో విషయంలో ఏదో కొంత డబ్బు పోగొట్టుకుంటారు, కొంతమంది చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏదో ఏదో దేనికో మంచి కార్యక్రమానికి అయితే ఒక విధంగా ఉంటుంది, ఏదో అప్పిచ్చి ఎగ్గొడితే ఒక అర్థం ఉంటుంది, ఏదో ప్యాకెట్లో పోగొట్టుకున్నామను లేదంటే వేరే ఖర్చులు పెట్టడం వల్ల ఇలాంటి రహస్యంగా చెప్పుకోలేని విధంగా ధనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈజీ మనీకి కానీ వ్యసనాలకు సంబంధించిన విషయాలకి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే సాధారణంగా మరి ఎప్పుడైతే రాష్ట్రాధిపతి శుక్రుడు కుజగ్రహంతో కలిసి 8వ స్థానంలో ఉన్నాడో రహస్య కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సో వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ మిత్ర బృందం బట్టి ఎక్కడ ఏం చేస్తారన్నది వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. కానీ మొత్తం మీద రహస్య కార్యకలాపాల్లో ఈజీ మనీ కోసం అక్రమ విషయాల్లో ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఇక 10వ స్థానంలో శని సంచారం కొంతవరకు రాహుగ్రహం సంబంధించినటువంటి శతభిష నక్షత్రం మీద సంచరించే సమయంలో మరి ఈ రంగంలో అంటే ఎవరైతే వృషభ రాశి వారు బ్యాంకింగు, సాఫ్ట్వేరు, సినిమా సంబంధించిన పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. అంటూ ఓవరాల్గా మీ యొక్క సినిమా ఇండస్ట్రీ అనుకూలంగా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కలిసి వస్తుంది, మరి అందులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. అంటే ఒక విధంగా ఈ వృషభ రాశి వారికి ఎక్కువ ఫలం అంటే 10వ స్థానం అనేది వృత్తి సంబంధించింది. వృత్తికారకుడు శని రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు లాభస్థానంలో ఉన్నాడు. 100% ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వారికి, టీవీ మీడియా యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి 100% మంచి ఫలితాలు, అభివృద్ధి, గతంలో కన్నా ఎక్కువ ఆదాయం మరి ఈ నెలలోను ఫ్యూచర్లో కూడా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మరి ఆర్థిక పరంగా ఈ జాతకుడికి అంటే ఈ వృషభ రాశి వారికి అన్ని యాంగిల్స్లో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. మరి ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత
ఈ రవిగ్రహం మరి దశమ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి శని గ్రహాన్ని క్రాస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రవి శనులు ఒకే రాశి మీద సంచరిస్తారో అప్పుడు జాతకుడికి వారసత్వంగా రావాల్సినటువంటి సంపద, ఆస్తి, స్థిరాస్తి రావడం కానీ, లేదా పెద్దవాళ్ళ ద్వారా అంటే ముఖ్యంగా తండ్రి గారి ద్వారా రావాల్సినటువంటి ప్రభుత్వ ధనం కానీ, ఉద్యోగం కానీ, సో ఏదన్నా పదవి కానీ వచ్చే అవకాశం ఈ రాశి వారికి మరి ఈ ఫిబ్రవరి 15 తర్వాత వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వంలో మీకు ఏమైనా ఉద్యోగం రావాల్సి ఉంటే అంటే మీ పెద్దవాళ్ళది వారసత్వంగా రావడం కానీ, లేదంటే ఏదైనా దేవాలయం, ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, లేదా రాజకీయ పరంగా కొన్ని వారసత్వంగా వచ్చే పదవులు ఏమన్నా పెండింగ్లో ఉంటే మీరు ఫిబ్రవరి 15 తర్వాత ప్రయత్నం చేస్తే మీకు అటువంటి వారసత్వంగా వచ్చే పదవి ఈ ఫిబ్రవరి 15 తర్వాత ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక విధంగా జాతకుడికి మంచి గుర్తింపు, మంచి నేము రావడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఇతరుల వల్ల అంటే ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు రావాల్సి రావడం, వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల నుంచి వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ లగ్నాధిపతి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహంతో సంచరించడం, ఇవన్నీ కూడా సడన్గా ఉద్యోగంలో కానీ, ప్లేస్ ఆఫ్ చేంజ్ కానీ, వృత్తిపరమైన మార్పులు కానీ, కొన్ని అనుకోని చికాకులు, మీరు చాలా కాలంగా రహస్యంగా ఎవరికి తెలియకుండా దాచాలనుకునే విషయం 10 మందికి వెళ్ళడం, దానివల్ల కొద్దిగా అపకీర్తి, అప్రతిష్ట పాలయ్యే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ ఆర్థిక పరంగా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా అలాగే కొంత రావాల్సినటువంటి ఉద్యోగం ద్వారా రావాల్సినటువంటి ధనం కానీ, అలాగే పదవి కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ అయితే ఈ రాశి వారు కంపల్సరిగా మరి ఈ నెలంతా కూడా శివుని యొక్క అనుగ్రహం కోసం వీలైతే ప్రతిరోజు శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణ, లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన, మరి ఈ నెలలో వస్తున్నటువంటి పండగల్లో ఈ మహాశివరాత్రి ఒకటి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ రోజు మరి రాశివారు నియమంగా ఉంటూ శివుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల మరి సంవత్సరం అంతా శివుణ్ణి ఆరాధించే ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రాశివారు శివాలయ దర్శనం ఆ రోజు నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అభివృద్ధి, అనుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి.
అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడుచుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.